హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ జీ టీవీ తరఫున ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. మనం కోఫ్తాలు ఎన్నో రకాలు చేసుకుంటాం. పచ్చి అరటికాయలతో కోఫ్తాలు చేసుకున్నాం, పన్నీర్తో చేసుకున్నాం, బంగాళదుంపతో చేసుకున్నాం. మరి ఈరోజు క్యాబేజ్తో కోఫ్తా. మరి క్యాబేజ్తో కోఫ్తా అంటే కొంచెం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కనుక మంచి కోఫ్తాలు చేసుకోవచ్చు. క్యాబేజ్ ఇదివరకే చెప్పేశాను, మరీ ఎక్కువ కుక్ చేసామనుకోండి దాంట్లో మంచి సువాసన బదులు కొంచెం వాసన అంత బాగోదు. కాబట్టి క్యాబేజ్ ఎప్పుడైనా కానీ కరెక్ట్గా కొంచెం తక్కువగానే కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి ఈరోజు కొంచెం అంతా శనగపప్పు వేసి క్యాబేజ్, ఎందుకంటే మీకు తెలుసో తెలీదు, ఈ క్యాబేజు శనగపప్పు కనుక మంచి కాంబినేషన్లో మీరు ఏ కూర చేసుకున్నా మంచి ఫ్లేవర్స్ వస్తాయి. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఆహా ఈరోజు ఏదో మంచి స్పెషల్ అవుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చూస్తే క్యాబేజీ శనగపప్పు, కానీ టేస్ట్ మాత్రం ఏ నాన్ వెజిటేరియన్ కంటే అదిరిపోతుంది. సో మరి ఈరోజు మన క్యాబేజీ శనగపప్పు కోఫ్తా ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజ్ని మాత్రం సన్నగా మనం ఒక గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అదే కనుక నైఫ్తో చాప్ చేసామనుకోండి కొంచెం కష్టం అవుతుంది. అట్లయినా పర్లేదు, కానీ చూడండి ఎలా పొడి పొడి చేసుకున్నాం. అయితే దీన్ని ఏం చేయాలంటే మనం ఒక గుడ్డలో వేసి ఆ నీళ్ళని కొంచెం పిండేసుకోవాలి. ఆ నీళ్ళని పడేయకండి, మనం చేసుకునే కూరలో వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ క్యాబేజ్ని చూడండి నీళ్ళంతా వెళ్ళిపోయి మనం ఇట్లా అన్నా కానీ నీళ్ళు బయటికి రావట్లేదు. అదే గ్రేట్ చేసుకునేటప్పుడు కొంచెం నీళ్ళంతా బయటకు వస్తుంది. మరి దీంట్లో మనం శనగపప్పు కొంచెం ఉడకపెట్టి ఇందులో వేసుకుందాం. ఈ పప్పులో కూడా బైండింగ్ అనేది సరిపోదు. కాబట్టి మనం ఒకవేళ శనగపిండి వేస్తే ఆ పచ్చి వాసన వస్తుంది. ఎంత ఫ్రై చేసినా లోపల మరి ఆ పచ్చి వాసన లేకుండా ఈజీగా చేసుకోవాలంటే పుట్నాల పప్పు మనం ఫ్రై చేసుకున్నా కానీ అదే పకోడీలు అవైతే మంచిగా ఫ్రై అయ్యేంతవరకు, అంటే మంచి రంగు వచ్చేంత వరకు. ఈ కోఫ్తాల్ని మరీ అంత ఫ్రై చేస్తే చెప్పాను కదా ఓవర్గా క్యాబేజ్ కుక్ అయిపోతే ఏమవుతుంది, ఆ వాసన అనేది మంచి స్వీట్ ఫ్లేవర్ నుంచి కొంచెం ఆడ్గా అయిపోతుంది. ఇలా శనగలు వేసుకొని దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం అంతా కొత్తిమీర, షాయి జీరా, అలాగే పచ్చి శనగపప్పు బదులు పుట్నాలు తీసుకొని పొడి చేసి ఇందులో వేసుకుంటే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పుట్నాలు ఏంటి, దాంట్లో పచ్చివాసన ఉండదు. మరి అలాగే దీంట్లో కొంచెం అంతా ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసేసి దీన్ని మంచిగా కలుపుకొని దీన్ని చిట్టి చిట్టి ఉండల్లా చేసుకొని మనం ఈ చిట్టి కోఫ్తాలు తయారు చేసుకుందాం. చూడండి ఇలా కలుపుతున్న పొడి పొడిగానే ఉంది. ఇంకా కొంచెం సేపు కలిపితే కొంచెం ఉండలు కట్టేట్లా తయారవుతుంది. అదే శనగపిండి వేసేసుకుంటే ఇమ్మీడియట్గా పట్టేసుకుంటుంది. బైండింగ్కి మంచిది కానీ రుచికి అంత గొప్పగా ఉండదు. సో మిగతా పుట్నాల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. మంచిగా కలిసిపోయిన తర్వాత మనం వీటిని చిట్టి చిట్టి కోఫ్తాలు చేసుకుందాం. ఇలా మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా కోఫ్తాలు చేసుకోండి. చూడండి మన కోఫ్తాలు రెడీ అయిపోయినాయి. అదే కనుక మనం శనగపిండి వేస్తే ఏదో పకోడీలు తిన్న టేస్ట్ వస్తుంది. మరి కోఫ్తాల్లా ఉండడం కోసం ఇలా శనగపిండి చూడండి, ఒక చిట్టిది అట్టు పెట్టుకున్నాను, కొంచెం మిగిలిపోతే నో ప్రాబ్లం, అన్నీ కరెక్ట్ సైజు రావాలని ఏం లేదు. మరి ఈరోజు మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. దీంట్లో ఏంటి ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డిఈ కూడా ఉంటాయి. ప్రకృతిలో ఉన్న ఈ అద్భుత గుణాలు వాడడం వల్ల ఏంటి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి ఈ ఫ్రై చేయడం కోసం నూనె తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇవి చేసుకున్న వీటిని మనం నూనెలో లైట్గా కలర్ బయట వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇది మనం సరిగ్గా ఈ ఉండలు సరిగ్గా కట్టకపోతే మన ఈ కోఫ్తాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మంచిగా వీటిని చేత్తో చక్కగా ప్రెస్ చేసి మనం ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా కుక్ చేయకండి, టేస్ట్ మారిపోతుంది. ఈ కోఫ్తాలు తొందరగా కలర్ వచ్చేస్తుంది. మనం ఇలా కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం దీనికోసం మంచి గ్రేవీ తయారు చేసుకుందాం. మరి ఇది గ్రేవీ చేసుకోవడం కోసం మనం ఫస్ట్గా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో షాయి జీరా, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా
నూనెలో ఫ్రై చేసుకుందాం. నేను మరోసారి చెప్తున్నాను, కర్రీలో ముఖ్యంగా కోఫ్తా చేసేటప్పుడే చాలామంది మిస్టేక్ చేస్తారు. నేను చెప్పినట్టు క్యాబేజ్ని మంచిగా గ్రేట్ చేసి దాంట్లో నీళ్లు తీసేసి పిండేసి ఆ నీళ్ళని సపరేట్గా పెట్టుకున్నాను. ఈ నీళ్ళని మళ్ళీ మనం కూరలో వాడుకుందాం. మరి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగడానికి కొంచెం అంత ఉప్పు వేసి కొంచెం మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం అంత పసుపు వేసి లైట్గా కుక్ చేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు, అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో కారం, కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత జీడిపప్పు పొడి. అయితే మీకు కావాలంటే ఇందులో నువ్వుల పొడి వేసుకోవచ్చు, గసగసాల పొడి వేసుకోవచ్చు. వేసి కొంచెం వేయించుకుందాం. ఎందుకంటే మనం ఈరోజు గ్రేవీ చేసుకుంటున్నాం. కావాలంటే కొంచెం అంత మైదా పిండి కూడా వేసుకోవచ్చు దీంట్లో మన గ్రేవీ థిక్ అవ్వడం కోసం. సో మరి మీ ఇష్టం, మీరు ఏది వేసుకుంటారో అది. ఏదో జీడిపప్పు పొడి చూపిస్తున్నాడు అంటే అది నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. లేదనుకోండి ఇందులో కొంచెం మైదా పిండి కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మంచిగా చిలికిన పెరుగు తీసుకొని ఇందులో వేసి మంచిగా కలిపేసుకుందాం. జీడిపప్పు ఉండడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది మంచిగా తయారవుతుంది. అందుకనే ఇలా కొట్టి వేసేసుకున్నాను. మరి అలాగే మనం ముందుగా క్యాబేజీ గ్రేట్ చేసుకున్నాం, దాంట్లో నీళ్లు తీసాం కదా, దాంట్లో కూడా పౌష్టిక విలువలు ఉంటాయి కాబట్టి అవి కూడా నీళ్లు ఇందులోనే పోసేసుకుందాం. ఇలా ఉన్న తర్వాత దీన్ని మూత పెట్టేసి మంచిగా ఇలా మసలనిద్దాం. మరి ఇలా అయిన తర్వాత మరి చూడండి చక్కగా బాయిల్ అయిపోయింది. గ్రేవీ ఏదైతే ఉందో ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది. టేస్ట్ ఒక్కసారి చూసుకుందాం. బాగుంది, చాలా బాగుంది. దీంట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకుందాం. కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని దీన్ని స్టవ్ కట్టేద్దాం. ఎందుకంటే గ్రేవీ పర్ఫెక్ట్గా ఉంది. మరి ఈ వేడి ఈ గ్రేవీలో దీన్ని ఉడకపెట్టకుండా ఒట్టిగా మనం వడ్డించుకునే ముందు గ్రేవీ వేడి చేసుకొని ఈ కోఫ్తాలు ఇందులో వేసేసుకుందాం. చూడండి ఇంతే. ఈ గ్రేవీలో ఒక 5 నిమిషాలు కనుక ఇవి నానితే చక్కటి టేస్ట్ వచ్చేస్తుంది. కోఫ్తాలు లైట్గా ఉండాలి. అదే కనుక మీరు శనగపిండి వేస్తే ఈ కోఫ్తాలు కొంచెం అంతా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. అదే కనుక మనం పుట్నాల పొడి వేసాం కాబట్టి మంచి సూపర్గా లైట్గా తయారైంది. సో కనుక ఇందులో వేసుకొని గ్రేవీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ గ్రేవీ కూడా చూసారు కదా ఎంతో సింపుల్. చాలా ఏదో రకరకాల మసాలాలు అన్నీ వేయకుండా సింపుల్గా జీలకర్ర పొడి, కారపొడి వేసి మనం దీన్ని చక్కటి టేస్ట్ వచ్చేలా తయారు చేసుకున్నాం. సూపర్గా ఉంది మన కోఫ్తా. చూడండి మంచిగా ఇలా గ్రేవీ వేసుకొని కొంచెం చల్లారనివ్వండి. నేను ఎన్నోసార్లు మూతి కాల్చుకున్నాను. ముఖ్యంగా ఇలాంటి కోఫ్తాలు అయితే ఇంకా కొంచెం ఎక్కువసేపు వేడిగా ఉంటాయి. చాలా బాగుంది. తింటుంటే ఉడకబెట్టిన శనగపప్పు ఏదైందో అది కూడా తగులుతూ ఉంటుంది. మంచి టేస్ట్. మరీ చెప్తున్నాను, ఇలాంటివి ఏమన్నా చేసుకునేటప్పుడు శనగపిండి కంటే పుట్నాల పప్పు పొడి వాడుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, ఉడికించిన శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, చాయి జీరా, పుట్నాల పప్పు పొడి, ఉప్పు వేసి కోఫ్తాలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి కోఫ్తాలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. మరొక ప్యాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి చాయి జీరా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, జీడిపప్పు పొడి వేసి కాస్త వేగిన తర్వాత పెరుగు, క్యాబేజ్ పిండిన నీళ్లు పోసి మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న కోఫ్తాలను వేసి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకోసం నాకు ఇష్టమైన చోలే, ఆలూ చోలే. మేము నార్త్ ఇండియాలో వెళ్ళామనుకోండి, అక్కడ ఈ శనగలు, ఈ కాబూలీ చెనా అంటాం కదా, పెద్ద పెద్ద శనగలతోటి రకరకాల, అంటే దాంట్లో మసాలా, కొంచెం పుల్లటి మసాలా వేసి చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇందులో కొంచెం బంగాళదుంప కూడా వేసి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ అందులో ఎన్నో రకాలు, కాలా మసాలా అని చేస్తారు, రెగ్యులర్ మసాలాతో చేస్తారు, ఇంకోటి హరా మసాలా అని చేస్తారు. అయితే ఈరోజు మీకోసం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా టేస్టీగా ఉండే ఈ హరా మసాలా ఆలూ చోలే ఎలా చేయాలో చూద్దాం.
మనం ఎవరెస్ట్ వారి చోలే మసాలా వాడి చేస్తున్నాము. ముందుగా నూనె వేసుకుందాం. నూనె వేడి అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి, అల్లం, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా, నాకు ఎందుకంటే ఘాటుగా ఇష్టం. సో మరి కొంచెం అంత పుదీనా, అలాగే మనం కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ వేసి కొంచెం నీళ్లు పోసి మంచిగా పేస్ట్ చేసేసుకొని తర్వాత దీన్ని మనం ఉల్లిపాయలు వేయించి అందులో వేసుకుందాం. ముందైతే ఇది పేస్ట్ చేసేసి తెచ్చుకుందాం. హరా చట్నీ ఏదైతే మనం వేయబోతున్నామో రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనెలో మనం ఉల్లిపాయలు, ఇందులో చేయడం చాలా ఈజీ, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసి కొంచెం ఇందులో బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఉప్పు, మనం నార్త్ ఇండియాలో కనుక పెళ్ళిళ్ళకి వెళ్తే ఏదో ఒక రకమైన చోలే కంపల్సరీ ఉంటుంది. ఈ ఆలు చోలే అనేది చాలా ప్రసిద్ధం, అంటే చాలా ఫేమస్ అక్కడ నార్త్ ఇండియాలో. వాళ్ళైతే పెళ్ళిళ్ళల్లో లేకపోతే ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా చాలామంది ఫ్రెండ్స్ ఒక చోట కలిసిన ఈ ఆలు చోలే అనేది చేసుకుంటారు. ఇప్పుడు మనం చేస్తున్నట్టు హరా చట్నీ కూడా చేసుకుంటారు, ఎన్నో రకాలు చేసుకుంటారు. మరి మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఇది మీరు చపాతీలతో తినొచ్చు, ముఖ్యంగా పూరీలతో తింటే మాత్రం చాలా బాగుంటుంది. అంతేకాకుండా పులావులతో వాటి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇందులో మనం చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందాం. అయితే ఉల్లిపాయలు ఇలా ఎర్రగా అవ్వడం వల్ల మంచి గ్రేవీ లాగా తయారైపోతుంది. ఈ పేస్ట్ కూడా వేసుకొని దీంతో పాటు కుక్ చేసుకుందాం. వేయగానే మంచి సువాసన వస్తుంది. మన పచ్చిమిరపకాయలు, మన పుదీనాకు, కొత్తిమీర అన్నీ. సో ఇవన్నీ వేసి యాక్చువల్గా దీన్ని మంచిగా ఏంటంటే కొంచెం నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత తొందరపడకండి, ఈ పచ్చిదనం అనేది పోవాలా, స్లోగా కొంచెం నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా మసాలా కుక్ అవుతేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది, మనకి కలర్ కూడా మంచిగా గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి కొంచెం అంతా దాంట్లో నుంచి నూనె బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో మన ఎవరెస్ట్ వారి చోలే మసాలా వేసుకుందాం. వేసేసి మరి దీంట్లో మనం కొంచెం టమాటాలు కూడా ప్యూరీ రూపంలో వేసుకొని ఇవంతా కలిపేసి కొంచెం సేపు ఇలా కుక్ చేసుకుంటే ఈ టమాటాలు కూడా ప్యూరీ కూడా కుక్ అయిపోతుంది. సో ఈ టమాటాలు ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. మన ఈ చోలే మసాలాలో ఏంటి వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ అంటే మామిడి కాయలు ఎండపెట్టి పొడి చేసింది, అలాగే కొంచెం చింతపండు కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు ఇంకా పులుపు ఏం వేయక్కర్లేదు, కొంచెం టమాటాలు వేస్తే ఆ టమాటాస్ నుంచి కొంచెం స్వీట్నెస్ లాగా వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత ఇందులో మనం ఉడకపెట్టుకున్న మన కాబూలీ చనా, అంటే ఇది కూడా చక్కగా ఉడకాలి. ఇలా చేత్తో ఇలా ఒత్తితే ఇలా మ్యాష్ అయినట్టు అవ్వాలి. అలాగే బంగాళదుంప కూడా, ఈ 2 వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకపెట్టేద్దాం. ఒకవేళ మనకి కొంచెం ఈ శనగలు అంతగా ఉడకపోతే శనగలు వేసి కొన్ని నీళ్లు పోసేసి మూత పెట్టి కుక్ చేసి తర్వాత బంగాళదుంప వేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టమాటాలు కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇందులో శనగలు అలాగే నీళ్లు పోసేసి మంచిగా కుక్ చేసుకుందాం. మంచిగా ఆ మసాలా అంతా కుక్ అవ్వకపోతే ఈ కర్రీ కూడా మనకు అంత టేస్ట్ రాదు. కాబట్టి మనం కొంచెం టైం అయినా కానీ మన కొత్తిమీర, పుదీనా మసాలా మంచిగా కుక్ చేయండి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చాలామంది హోటల్లో ఏం చేస్తారంటే కొంచెం గ్రీన్గా, అంటే ఇది మనం ఆకుకూరలు వేసి మంచిగా కుక్ చేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్లో కొంచెం అంత పాలకూర పేస్ట్ వేస్తారు. ఏం వేయకండి, ఇలాగే మనం సూపర్ టేస్ట్ వస్తుంది మన హరా చట్నీ వాళ్ళ చనా చోలే. తగినంత ఉప్పు వేసేసి మనం ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. దీన్ని చూడండి ఎంత మంచి కలరు, సూపర్గా ఉంటుంది. మరి దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే అప్పుడు గ్రేవీ మన బంగాళదుంప కూడా ఆ పులుపు అంతా పీల్చుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి దీన్ని మనం పూరీలతో కానీ చపాతీలతో కానీ అన్నంతో తింటే అదిరిపోతుంది. ఇలా మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత ఇందులో నూనె, మసాలా కొంచెం పైకి తేలుతుంది. ఇలా మెరుస్తూ ఉంటే మన డిష్ కూడా భలే టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ డిష్ అయితే వేడిగా వడ్డించుకుంటేనే సూపర్గా ఉంటుంది.
డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ చట్నీ వాళ్ళ ఆలూ చోలే. మరి ఏంటి దీనిపైన కావాలంటే కొంచెం అంత జింజరు, టమాటా ముక్కలు అండ్ ఇలా మన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. ఆలస్యం ఎందుకు, స్టవ్ కట్టేశాను. మరి ఆహా చూడండి, అంటే ఆగలేకపోతున్నాను ఎందుకంటే అంత టేస్టీగా ఉండే ఈ డిష్. చాలా బాగుంది. ఈ చనా మసాలా ఏదైతే మనం వాడామో ఎవరెస్ట్ వాళ్ళది, దాంట్లో పులుపు అన్నీ సమీపాలలో ఉంటాయి కాబట్టి మిగతా కారం మసాలా కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆహా, ఉల్లిపాయలతో తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ డిష్ పిల్లలు అందరూ ఒక్కసారి ఇది మనం చేసుకున్నామంటే మరీ చేసుకొని తినాలనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా మన ఎవరెస్ట్ చోలే మసాలా తెచ్చుకొని మన ఈ హరా చట్నీ ఆలూ చోలే తప్పకుండా తయారు చేసుకోండి, తినండి. ఎందుకంటే ఇది సూపర్ అంటే మరి సూపర్గా ఉంటుంది. ఆలూ చోలే హరా మసాలా తయారు చేసే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చిన తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసుకున్న చట్నీ వేసి దాన్ని కొంచెం సేపు కుక్ చేసి దాంట్లో చోలే మసాలా, టమాటా ముక్కలు కూడా వేసి మరో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు, కొన్ని నీళ్లు పోసి ముందుగా ఉడికిపెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసి దీన్ని వేడివేడిగా చపాతీలతో, పూరీలతో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బేబీలా ఉండే బేబీ స్వప్న మీకోసం బేబీ ఫుడ్ చూపిస్తుంది. ఈరోజు నేను చేస్తున్న బేబీ ఫుడ్ ఏంటో తెలుసా? చికెన్తో బేబీ ఫుడ్ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో కొంచెం వాటర్ బాయిల్ చేస్తున్నాను. అందులో క్యారెట్, అలాగే ఆలు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కొంచెం చికెన్, ఒక బౌల్ క్యారెట్ తీసుకుంటే అందులో సగం ఆలు తీసుకున్నాను. అలాగే ఆలుగడ్డలో సగం చికెన్. ఈ 3 ఇలా కలిపేసి కొంచెం ఇందులో ఉప్పు, చికెను, ఆలుగడ్డ, క్యారెట్ మొత్తం అన్నీ ఉడకాలి. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే అవి బాగా ఉడికిపోతాయి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే చికెన్కి బదులు అందులో కందిపప్పు వేసి ఉడికించండి, ఎందుకంటే కందిపప్పులో చికెన్లో ఈక్వల్గా ప్రోటీన్ ఉంటుంది. సో ఇప్పుడు చికెన్, క్యారెట్ ఇంకా బంగాళదుంప ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి. అందులో నేను కొంచెం అటుకులు వేస్తున్నాను. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బియ్యం కన్నా అటుకుల్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎందుకంటే వడ్లని డైరెక్ట్గా నానబెట్టి అటుకులు దంచి చేస్తారని చెప్పాను కదా, అందుకని ఎక్కువగా మటుకి చిన్నపిల్లలకి స్టార్ట్ చేసేటప్పుడు అటుకులతో స్టార్ట్ చేయండి, చాలా మంచిది. అటుకులు కూడా కొంచెం బాయిల్ అవనిద్దాం. క్యారెట్, అటుకులు, ఆలు బాగా ఉడికిపోయాయి కదా, చికెన్ కూడా ఉడికిపోయింది. ఇందులో ఎక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టకండి, ఎందుకంటే మళ్ళీ మిక్సీ చేసేటప్పుడు వాటర్ తీసేయాల్సి వస్తుంది. అందులో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ ఉడికి ఉన్నాయి కాబట్టి వాటర్ తీయడం వేస్ట్ కదా, అందుకని కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఇలాగే కొంచెం చల్లబడ్డ తర్వాత దీన్ని మిక్సీ చేద్దాం. ఇవన్నీ మిక్సీ బౌల్లో వేసేసాను కదా, ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అందులో ఇది చలికాలం కదా, పిల్లలకి జలుబు చేయకుండా ఉండడానికి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని కొంచెం పలుకుగా, అంటే మరీ మీ ఇంట్లో 6 months బేబీస్ ఉంటే చాలా ఫైన్ పేస్ట్ చేయండి. లేదు 8 నెలలు 9 నెలలు పిల్లలు, నడుస్తున్న పిల్లలు ఉంటే కొంచెం పలుకుగా చేసి వాళ్ళకి మిక్సీ చేయండి. ఇది మిక్సీ చేసేసుకుందాం. ఇది పేస్ట్ అయిపోయింది కదా. మరీ చిన్న పిల్లలు చెప్పాను కదా, 6 months బేబీస్ అయితే ఇంకా ఫైన్ పేస్ట్ చేసేయండి. కొంచెం మంచి ఇలా పైన పడుతున్న కొద్దీ కొంచెం పలుకుగా చేసుకుంటే వాళ్ళకి తినడం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేస్తే పిల్లలకి చాలా మంచిది అంటారు కదా, కానీ దేనికి మంచిది? నెయ్యి తింటే మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. మన పిల్లలు ఆల్రెడీ షార్ప్గా ఉంటారు, ఇంకా నెయ్యి పెట్టామనుకోండి ఇంకా షార్ప్గా అవుతారు. పిల్లలకి ఏది చేసినా సరే ఫస్ట్ మీరు టేస్ట్ చేసిన తర్వాత మన బుజ్జాయిలకి పెట్టండి. చికెన్ వేసాం కదా, అందులో బాయిల్ అయింది క్యారెట్ ఇంకా అటుకులు, సూపర్ టేస్టీగా ఉంది. పిల్లలకే కాదు, ఇది మనకు కూడా నచ్చుతుంది. ఇలా పెడుతూ ఉంటే వాళ్ళకి అన్నీ తినడం అలవాటు అవుతుంది. తప్పకుండా ఈ రెసిపీస్ ట్రై చేయండి, మీ పిల్లల్ని ఇంకా హెల్దీ బేబీస్ చేసేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మీ షెఫ్ స్వప్న వైట్ల. గ్రానమొరి అంటే ఈ అనీషా జగదీష్ల ఫోటో చూస్తే
మీకు అర్థమవుతుంది వాళ్ళ పెదాలు చిట్లుండి సరిగ్గా మాట్లాడలేకపోతారు, అంతేకాకుండా చాలా నిరాశకు గురి అవుతారు. మరి ఇట్లాంటి వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం మేము ముందుకు వస్తున్నాం. గ్రహణ మరి ఉన్న వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయడం కోసం 15 మంది డాక్టర్ల బృందం అమెరికా నుంచి వస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్న శాంతిరామ్ హాస్పిటల్లో వీళ్ళు ఈ ఆపరేషన్స్ చేయబోతున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరు వెంటనే ఈ నెంబర్కు ఫోన్ చేయగలరు. నేను కూడా మీతో పాటు ఉంటాను. అంతేకాకుండా రాను పోను ఖర్చులు కూడా మేమే భరిస్తాం. ఈ పిల్లల మొహాల్లో మంచి చిరునవ్వు చూద్దాం. మీకు తెలిసిన వారు ఎవరున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయండి. వారెవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు ఇదే టైంకి మళ్ళీ మీ ముందుంటాడు మీ వాషఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, గుడ్ ఆఫీస్.